2024 వరకు ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉపకరణాలు దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతోంది. 30 లక్షల మందికి. అండ్ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మోదీ గారే ప్రధాని అవుతారు తథ్యం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కనీసం 50 లక్షల మంది దివ్యాంగులకి ఉపకరణాలు ఇస్తారు మోడీ గారు. సో ఇటువంటి మంచి పథకాన్ని నా చొరవ ద్వారా విశాఖపట్నంలో అమలు చేస్తున్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. మిగతా ఏ కార్యక్రమాల కంటే కూడా ఇది అత్యంత ప్రధానమైనదిగా నేను భావిస్తాను. 13 క్యాంపులు నిర్వహిస్తే వందల సంఖ్యలో వేల సంఖ్యలో అందరూ వచ్చారు. వారందరి లోపాలని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అంచనా వేసి ఈరోజు సుమారు 3,000 ఉపకరణాలని 2,25,00,000 సుమారు 2.5 కోట్ల విలువ గల ఉపకరణాలని కేవలం 2 నెలల్లోనే తయారు చేసి మనందరికీ దివ్యాంగులకి వారి కుటుంబాలకి ద్వారా అందజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరిగింది. 2.5 కోట్ల ఉపకరణాలంటే వాటిలో ట్రైసైకిల్స్, మోటరైజ్ ట్రైసైకిల్స్ ఉన్నాయి. సుమారు ఒక్కొక్క దాని విలువ 40,000 రూపాయలు. అవి మీరు చూసినా వాటి క్వాలిటీ అర్థమవుతోంది. ఇది ఎక్కడ కాంట్రాక్టర్ల ద్వారా తయారు చేయించలేదు. అలింకో అనేటువంటి సంస్థ ద్వారా, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే. అలింకో సంస్థ ద్వారా వీటన్నిటినీ నిర్మాణం చేసి అన్నిటినీ బాగా చెక్ చేసి వాటిలో ఎటువంటి లోపం లేదని నిర్ధారణ చేసుకుని వాటిని ఇక్కడికి పంపించడం జరిగింది. సో కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, సామాజిక శాఖ మంత్రులకు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పురుషోత్తం రూపాల గారికి అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనుకున్న స్థాయిలో ఇంకా కొంతమంది దివ్యాంగులకి లబ్ధి చేకూరవలసి ఉంది. నేను చెప్పేది ఒకటే, ఇంకెవరైనా దివ్యాంగులు ఈ క్యాంపులకు రాలేకపోయినా, వారికి సరైన సమాచారం అందకపోయినట్లుగా, లేదా వారు ఊర్లో లేని కారణంగా ఇప్పుడు లబ్ధి పొందకపోయినా అటువంటి వారిని మళ్లీ గుర్తించేటువంటి మరొక క్యాంపుని ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం 6 నెలల్లో మరొక క్యాంపును నిర్వహించి వేలాది మందికి ఇంకా ఉపకరణాలు అందే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరొక పథకం, దానికి కూడా ఈ రోజే శుభారంభం పలకటం జరుగుతోంది. అందరూ దయచేసి శ్రద్ధగా వినాలి. 60 ఏళ్ల పైబడిన వారికి, 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి, పైన వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, వారికి ఎటువంటి ఉపకరణం కావాల్సి ఉన్నా వారు దివ్యాంగులు అవ్వవలసిన అవసరం లేదు. కొంతమందికి కంటి చూపు సమస్య ఉంటుంది, కొంతమందికి నడవటానికి స్టిక్ కావాలి, కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది, దానికి వినికిడి మెషిన్ కావాలి. ఈ రకంగా అనేక ఉపకరణాలు 60 ఏళ్ల పైబడిన వారికి కావాల్సి వస్తుంది. పాపం కొనుక్కునే స్తోమత ఉండదు. కానీ వారి కోసం కూడా నరేంద్ర మోదీ గారు ఒక పథకం పెట్టారు. దాని పేరే రాష్ట్రీయ వయోశ్రీ యోజన. వయస్సులో పెద్దవారి కోసం పెట్టినటువంటి పథకం. ఆ పథకాన్ని కూడా నేను కోరిన మీదట నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని కూడా విశాఖపట్నానికి మంజూరు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజే ప్రారంభించడం జరుగుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్యాంపులు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించబడతాయి. సో కాబట్టి ఆ తేదీల వివరాలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా, అధికారుల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. సో కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారు, మీరు కానీ మీ కుటుంబంలో పెద్దలు కానీ ఎవరికి ఇటువంటి ఉపకరణాలకు అవసరం ఉన్నా, నాకు తెలిసి 60 ఏళ్ల పైబడిన వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఇది కాబట్టి కనీసం కళ్ళజోడు అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ శిబిరాల్లో వచ్చి తమ పేరు నమోదు చేయించుకొని పెన్షన్ పొందే ప్రతి వారు కూడా దీనికి అర్హులే. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆధార్ కార్డు ఉండి దానిలో మీరు 60 ఏళ్ల వయసు వారు అన్న నిర్ధారణ ఉంటే చాలు. ఎవరైనా వచ్చి ఆ క్యాంపుల్లో తమ పేరు నమోదు చేసుకొని వారికి ఏ ఉపకరణం కావాలో అక్కడ టెస్ట్ చేయబడుతుంది. వాటిని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కనీసం 10,000 మంది వయోవృద్ధులకి విశాఖపట్నంలో ఈ లబ్ధి చేకూరేలా చేయాలన్నది నా లక్ష్యం. మీరందరూ దానికి సహకరించాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈరోజు ఉపకరణాలు పొందుతున్న వారందరికీ
పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ముఖ్య అతిథి శ్రీ పురుషోత్తం రూపాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.